ఈ సమయంలో దైవ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అపోస్తుల కార్యములలో మనము నిన్న మొన్న కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. రాత్రి సంఘంలో ఉండవలసినటువంటి కూడికలు గురించి మనం ఆలోచన చేసాం. సంఘ కూడికలు ముఖ్యంగా 4 ఉన్నాయి. అవేంటివి? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. అదే సమయంలో ప్రత్యేకమైన కూడికల విషయమై మనము రాత్రి ఆలోచన చేశాం. దాదాపుగా 5 ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయని. ఒకటి సేవా సిఫారసు కూడిక, రెండవది సేవా నివేదిక కూడిక, మూడవది సమస్య పరిష్కరించబడే ఆ కూడిక, నాలుగవది పెద్దల కూడిక, ఐదవది క్రమశిక్షణ కూడిక. కాబట్టి ఈ దినాల్లో వీటిలో కొన్ని కూడికలు మనం చూస్తాం, కానీ ఎక్కువగా లేని కూడిక ఏంటంటే క్రమశిక్షణ కూడిక. ఎందుకంటే మనకెందుకులే అని తప్పించుకొని దాన్ని చాలాసార్లు మనం ఒమిట్ చేస్తూ ఉన్నాం. కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘంలో సరిచేయబడితే మరొక వ్యక్తి ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశము ఉన్నది. అది ఆది సంఘాల్లో క్రమశిక్షణ కూడిక అనేది ఎక్కువసార్లు వారు పెడుతూ వచ్చారు. అంటే నిన్న అనుకున్నాం, ప్రతి చిన్నదాన్ని కూడా పెద్ద చేసి దాన్ని బట్టి క్రమశిక్షణ కూడిక పెట్టడం అనేది అది భావ్యం కాదు అని మనం ఆలోచన చేశాం. అపోస్తుల కార్యములో పౌలు 3 మిషనరీ జర్నీస్ మనం చూసాం. 3 మిషనరీ జర్నీస్ అని 13, 14 అధ్యాయంలో మొదటి సువార్త యాత్రను మనం చూడగలిగాం. 15వ అధ్యాయం 36 వచనం నుండి 18వ అధ్యాయం 22 వరకు సెకండ్ మిషనరీ జర్నీ ఉన్నది. మూడవది 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 14 వరకు థర్డ్ మిషనరీ జర్నీ అని. మొదటి మిషనరీ యాత్రలో ఎన్ని మైళ్ళు ప్రయాణం చేశాడు? 1100 మైళ్ళు. రెండవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు. మూడవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేములో సంఘ ప్రారంభంలో పేతురు నాయకత్వంలో ఉన్నది, కానీ అంత్యోకయ సంఘం ప్రారంభంలో పౌలు నాయకత్వాన్ని మనం ఎక్కువగా గమనించగలుగుతూ వచ్చాం. ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యములో ప్రభు యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఊరక వాటిని జ్ఞాపకం చేసి ఈ యొక్క సమయంలో బర్నబా విషయమై ఉదయం మధ్యాహ్నం వీళ్ళని బట్టి కొంత ఆలోచన చేస్తాం. ఒకటి మొదటి అధ్యాయం 4వ వచనంలోను, రెండవ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని అన్నాడు. రెండవ అధ్యాయం 33వ వచనం, 2:33, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అలాగైతే ఈయన ఎలా కనబడుతున్నాడంటే వాగ్దానము నెరవేర్చే దేవుడుగా కనబడుతున్నాడు. వాగ్దానము నెరవేర్చేవాడు. కాబట్టి మాట ఇచ్చినవాడు మాట తప్పినవాడు కాదు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. 7వ అధ్యాయం 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు. ఈ దేవుడు ఏ దేవుడు అని చెప్తున్నాడు? మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభు ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే స్టెఫను ప్రసంగంలో దేవుని యొక్క మహిమను చూస్తూ వచ్చాడు. 7:55లో మనం చూడగలం. దేవుని మహిమను
యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అని అన్నాడు. ఆ దేవుడు ఎవరంటే మహిమ కలిగినటువంటి దేవుడు. ఒకటి, వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు. రెండవది, ఆయన మహిమగల దేవుడు. మూడవది 7వ అధ్యాయం 48వ వచనం. 7వ అధ్యాయం 48వ వచనంలో కలిసి ఉన్నాయి. చివర్లో అన్నాడు, సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు అని అన్నాడు. సర్వోన్నతుడు. అదే సమయంలో 16వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. 16, 17. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆయన ఎవరు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, వాగ్దానము నెరవేర్చిన దేవుడు, మహిమగల దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. 3వ అధ్యాయంలో 14, 15, 16 వచనాల్లో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడును అని అన్నాడు. మన ప్రభువు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. మరొక మాట అన్నాడు, నీతిమంతుడైన వానిని నిరాకరించి. 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి అని అన్నాడు. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు అంటే దాని భావం పాపము లేనివాడు అని దాని భావం. అలాగినట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. 15వ వచనం అన్నాడు, ఆయన ఎవరు? జీవాధిపతి అని అన్నాడు. అందుకే అన్నాడు, జీవాధిపతిని మీరు చంపితిరి కానీ 3వ దినమున దేవుడు ఆయనను లేపాడు. ఆయన జీవాధిపతి. అందుకని అన్నాడు, సజీవుడైన వాణ్ణి మృతుల్లో ఏల వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. అంటే మృతుల మధ్య ఉండేవాడు కాడు. మన ప్రభు ఎవరు అంటే ఆయన జీవాధిపతి. 10వ అధ్యాయం 42వ వచనం. 10వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని. అలా అయితే మన ప్రభు ఎవరంటే ఆయన న్యాయాధిపతి. ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చగలిగినటువంటి మన ప్రభు అని మనం చూస్తున్నాం. చివరిదిగా 10వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే, దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచూ ఉండెను. ఆయన ఎవరు అంటే మేలు చేసే దేవుడు. ఆయన ఎక్కడ కూడా కీడు చేసినటువంటి వాడు కాదు. 119వ కీర్తన 68వ చరణం. 119వ కీర్తన 68వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 68వ చరణం ఏమన్నాడు? నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. మన ప్రభు ఎవరనగా ఆయన మేలు చేసేవాడు. ఈ విధంగా మన ప్రభు ఏమై ఉన్నాడు అన్న సంగతి అపోస్తలుల కార్యములో తేటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వైద్యుడైన లూకా ప్రభువును పలు రీతులుగా ఆయన చూపిస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క సమయంలో ఒక చిన్న వర్తమానంగా 4వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చూద్దాం. వాస్తవానికి సంఘ చరిత్రలో, సంఘ ప్రారంభంలో కొంతమంది కనబడి పనిచేశారు, కొంతమంది కనబడకుండా పనిచేశారు. కనబడకుండా పనిచేసినటువంటి వారిలో మనము కొద్ది మందిని మాత్రం మనం గమనిస్తాం. కొంతమంది బయటకు. ఎప్పుడైనా గమనించండి, ప్రతి స్థానిక సంఘములో కనబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కనబడని వారు కొంతమంది. మనం ఎక్కువగా ఏది లెక్కలోకి తీసుకుంటామంటే కనబడేదాన్ని ఎక్కువగా చూసుకుంటాం. కనబడకుండా ఉంటారు వాళ్ళు రహస్యంగా ఉంటారు, వాళ్ళు పెద్దగా ఏమి కనబడరు. కానీ వాళ్ళ యొక్క పని కానీ వాళ్ళ పరిచర్య కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఏమవుతుందంటే అది బయటికి వస్తుంది. అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి బర్నబాను మనం చూస్తూ ఉన్నాం. బర్నబా యొక్క పరిచర్య 4వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను 11 నుండి 15వ అధ్యాయం వరకు వ్రాయబడి ఉన్నది. అందుకే ఆనాటి దినాల్లో సంఘాల్లో బర్నబా ఎంత ఉపయోగపడ్డాడో ఈ నేటి దినాల్లో బర్నబా లాంటి మనస్తత్వం కలిగిన వారు సంఘాలకు అవసరమై ఉన్నారు. ఎవరు అవసరం? బరబ్బాలు కాదు, బరబ్బాలు ఆల్రెడీ ఉన్నారు కొంతమంది.
కానీ మనకు కావలసిన వాళ్ళు ఎవరు? బర్నబాలు కావాలి. కాబట్టి బర్నబా లాంటి వారు సంఘానికి అవసరం. బర్నబా ఏం చేశాడు? బర్నబా కుప్రీయుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని అన్నాడు. పాత నిబంధనలో ఉన్న లేవీయులకు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేవీయుడైనటువంటి బర్నబాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక 2 పోలికలు మనము గమనించగలం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు లేవీయుడు అని అన్నాడు. లేవీయులు వారు ఎలా ఉన్నారు? ఒక మాట మనం చూద్దాం. ఆది కాండంలో మనం గమనించినట్లయితే, ఆది కాండంలో మనకు బాగా వీతమే 29వ అధ్యాయం 34వ వచనం. ఆది కాండం 29:34. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులను కంటిననుకొనను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. లేవీయులు అని ఈసారి తుదకు నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు. లేవీయులు అంటే ఎవరు అంటే వారు హత్తుకున్నవారు. వాస్తవానికి వారు దేన్ని హత్తుకున్నారు? సంఖ్యాకాండంలో కానీ నిర్గమాకాండంలో కానీ మనం గమనించినట్లయితే వారు ప్రత్యక్షపు గుడారాన్ని హత్తుకున్నవారు, మందస్సాన్ని హత్తుకున్నవారు, దేవుని యొక్క పనిని హత్తుకున్నవారు. హత్తుకొనుట అంటే అంటి ఉండుట. స్థానిక సంఘాల్లో ఎవరు అవసరమై ఉన్నారంటే హత్తుకొని ఉండేవారు అవసరమై ఉన్నారు. కాబట్టి ఈ లేవీయుడైనటువంటి బర్నబా ఎటువంటి వాడు? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించి. లేవీయుడైనటువంటి బర్నబా ఎటువంటి వాడంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. అంటే ప్రభువును హత్తుకున్నవాడు స్థానిక సంఘానికి లేకపోతే అంత్యోకయ సంఘానికి వచ్చి ఎవరిని హత్తుకొనమని హెచ్చరిస్తున్నాడు? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనమని హెచ్చరిస్తున్నాడు. ఒకప్పుడు కుప్రలో ఉన్నప్పుడు సొమ్మును హత్తుకున్నాడు, తనకున్న వాటిని హత్తుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువును నమ్ముకున్నాడో, ప్రభువును హత్తుకున్న బర్నబా యెరూషలేములో ఉన్న సంఘాన్ని హత్తుకొని జీవించాడు. ఆ యొక్క పరిచర్యను హత్తుకున్నాడు. స్థానిక సంఘాల్లో నేటి దినాల్లో ఎవరు అవసరమై ఉన్నారంటే ప్రభువును హత్తుకునేవారు అవసరమై ఉన్నారు. ప్రభువును హత్తుకున్నాడు. ఎంతవరకు హత్తుకున్నాడంటే ఎవరు హత్తుకున్నా ఎవరు హత్తుకోకపోయినా బర్నబా ప్రభువును అంటి ఉన్నాడు. అందుకన్నాడు చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని. అంటే చెడ్డదాని మీద అసహ్యం ఏర్పడితే మంచిదాన్ని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా హత్తుకున్నాం. చెడ్డదాన్ని అలాగే పెట్టి మనం మంచిదాన్ని హత్తుకొని ఉండలే. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మాకు ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాడు కర్నూలు జిల్లాలో. ఆయన ఎప్పుడైనా కాలేజీకి వస్తే ఎప్పుడు వచ్చినా సరే చాలా స్పీడ్గా వచ్చేవాడు, వేగంగా వచ్చేవాడు. ఆయన వస్తే చొక్కా మీద చొక్కా వేసుకొని వస్తాడు. ఆల్రెడీ నిన్నేసిన చొక్కా, ఆ చొక్కా అట్టే ఉంటుంది, దాని మీద ఇంకో చొక్కా వేసుకుంటాడు. అంటే లోపల ఉన్నటువంటి మురికంతా కూడా ఈ పై చొక్కాకి అంటుకుంటుంది. అంటే చాలాసార్లు దాన్ని తీసేయడు. కొంతమంది యొక్క జీవితాలు అలాగనే ఉంటాయి. నెహ్రూ గారి దగ్గరికి తన ఫ్రెండ్ ఒక అతను వచ్చినప్పుడు రాగానే గుప్పున వాసన వచ్చింది. అంటే ఆ వాసన వచ్చిందంటే, లేదు నేను స్నానం చేస్తే నేను బాగానే ఉన్నాను, మరి ఎందుకు వాసన వచ్చిందని నాకేం తెలుసండి అని అన్నాడు. సరే తీరా చూస్తే నీ సాక్సులు ఉతికామంటే ఉతకలేదు, చాలా కాలం అయిందండి. ఆ సాక్సులు వాసన వస్తున్నాయని కబోర్డ్లో నుండి ఒక పేరు తీసి ఇచ్చాడు, వేసుకోమన్నాడు. వేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి కారులో వెళ్తున్నాడు. మళ్ళీ వాసన వస్తున్నాయి. మళ్ళీ వాసన వస్తున్నాయి ఏంటి నువ్వు అని అంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన సాక్సులు నేను వేసుకున్నాను చూడు అని అన్నాడు. మరి పాత ఏం చేసావంటే జేబులో తీసి చూపించాడు. అంటే సాక్సులు ఉన్నాయి కానీ ఎక్కడున్నాయి? జేబు. అంటే పాతవి అట్లే పెట్టుకొని కొత్త వాటిని ధరించు. మనం చాలాసార్లు ప్రభువును హత్తుకుంటాం, కానీ పాతవి అలాగనే ఉంటాయి, పాత పద్ధతులు అలాగనే ఉంటాయి. బర్నబా అటువంటి వాడు కాదు. పాత విధానాలకు స్వస్తి చెప్పిన తర్వాత ప్రభువును హత్తుకున్నాడు.
ప్రభు యొక్క రుచి, ప్రభు యొక్క మాధుర్యత, ప్రభు యొక్క రమ్యత అర్థమైన తర్వాత, సంఘాన్ని హత్తుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమని బోధిస్తున్నాడంటే ప్రభువును హత్తుకోండి. ఎలా హత్తుకోవాలి? స్థిర హృదయముతో హత్తుకోనండి అని చెప్తున్నాడు. కాబట్టి బర్నబా ఎవరు అంటే లేవీయులు వారు హత్తుకొని ఉండేవారు. అలాగనే ఈ కొత్త నిబంధనలో బర్నబా ప్రభువును హత్తుకొని జీవించారు. మరొక విషయాన్ని మనం చూద్దాం. వాస్తవానికి నిర్గమాకాండంలో మనకందరికీ బాగా వీతమే. అన్నాడు సీనాయి అరణ్యములో ఆ కొండ మీద మోషే తడవు చేశాడు. ఈలోపుగా అహరోను ఏం చేశాడు అంటే అక్కడ ఒక దూడను తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భం మనకు బాగా తెలుసు. 32వ అధ్యాయం. ఆ సందర్భంగా మోషే కొండ దిగి వచ్చిన తర్వాత వారందరితో మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడినప్పుడు 26 వచనం, 32:26. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి. లేవీయులు ఎవరు అంటే వారు ఎవరి పక్షంగా ఉన్నవారు? ప్రభు పక్షముగా ఉన్నవారు. మోషే అంటున్నాడు యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు కూడి రండి. మీరు దూడ పక్షంగా ఉంటారా లేకపోతే ప్రభు పక్షముగా ఉంటారా? కాబట్టి లేవీయులు అంటే వారు ఒక ప్రత్యేకించబడినటువంటి జనం. వారిని నేను వేరు చేస్తాను అని అన్నాడు ఆదికాండం 49వ అధ్యాయంలో. వారిని ఒక ప్రత్యేకించబడినటువంటి జనం. అలాగైతే లేవీయులు ఎవరనగా వారు ప్రభు పక్షమున ఉన్నవారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరు. అంత్యోకయలో అన్య జనాంగము మధ్య సంఘం ఏర్పడి పరిచర్య జరుగుతూ ఉండగా ఆ సందర్భంగా అందరినీ కూడా ఎవరి పక్షముగా చేరుస్తూ ఉన్నాడు? ప్రభు పక్షమున చేర్చు. ప్రభు పక్షమున ఉన్న లేవీయుడైనటువంటి బర్నబా అంత్యోకయకు వచ్చి వారిని ప్రభు పక్షమున చేర్చాడు. బర్నబా ఎక్కడ కూడా తన పక్షంగా మనుషులను ఏర్పరచుకున్నవాడు కాదు. విశ్వాస జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనము ఒకవేళ నన్ను ఎవరైనా పిలిచారు, స్థానిక సంఘం ఆహ్వానించారు, వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది వ్యక్తులను నా పక్షంగా ఉంచుకోకూడదు. బ్రదర్, సేవకులకు పెద్దలు లేకుండా ఎప్పుడైనా ఫోన్ చేస్తాను, మీ ఇంటికి వస్తాను, ఇటు పెట్టాను అనుకో, ఇది నా పక్షంగా మార్చుకున్నట్టుగా. వ్యక్తులను మన పక్షంగా ఎప్పుడు తిప్పుకోకూడదు. అప్పుడు ఎప్పుడైనా ప్రమాదమైన. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వారి పక్షంగా తిప్పుకునేవారు ఉన్నారు. మనము ఏది చేసినా ఎవరి పక్షంగా మార్చాలి? ప్రభు. సోదరుడు గుర్తుపెట్టుకుందాం. స్థానిక సంఘంలో పనిచేసామనుకో, ఒక సేవకుడిగా పనిచేసినా, ఒక పెద్దగా పనిచేసినా, ఒక పరిచారకుడిగా పనిచేసినా ఒక వ్యక్తిని ఎవరి పక్షంగా ఉంచాలి? ప్రభు పక్షంగాని మన పక్షంగా మనం తిప్పుకోకూడదు. అంటే నాకు సపోర్ట్ ఇవ్వాలని, నా పక్షంగా ఉండాలని, నా పక్షంగా మాట్లాడాలని ఏ నాడు ప్రయత్నం చేయకూడదు. బర్నబా స్వార్థం కొరకు ఏ నాడు స్థానిక సంఘంలో పనిచేసిన వాడు కాదు. నిస్వార్థంగా పనిచేశాడు. విశ్వాస జీవితంలో ఎక్కడున్నా సరే మనము ప్రభు పక్షంగా పనిచేయాలి. ప్రభు పక్షమున అనేకులను మనము చేర్చాలి. ఈ నేటి దినాల్లో చాలా స్థలాల్లో ఉంది, టీవీలో మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది వారి పక్షమున చేర్చుకుంటున్నారు. కానీ ఆది సంఘాల్లో అపోస్తులైనా ఎవరు పనిచేసినా వారందరూ కూడా ఎవరి పక్షంగా చేరుస్తూ వచ్చారు? ప్రభు పక్షంగా చేరుస్తూ వచ్చారు. అయితే రెండవది, లేవీయులు అనేవారు వారు ప్రభు పక్షమున నిలిచిన వారు, ప్రభు పక్షమున పోరాడిన వారు, ప్రభు పక్షమునే వారు పనిచేశారు. మంచిది. బర్నబాకు ఏమని పేరు పెట్టారు? 4వ అధ్యాయం 36వ వచనాన్ని చూద్దాం. కుప్రలో పుట్టిన లేవీయుడైన యోసేపు ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు, హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. స్థానిక సంఘాల్లో ఎవరు అవసరమై ఉన్నారు
ఆది సంఘమైన ఈ నేటి దినాల్లో సంఘాల్లో అయినా సంఘానికి ఎవరు అవసరమై ఉన్నారు అని అంటే ఇక్కడ అన్నాడు హెచ్చరిక పుత్రుడు అని అన్నాడు. హెచ్చరిక 2 మాటలు ఉన్నాయి. ఒకటి హెచ్చరిక పుత్రుడు, ఫుట్ నోట్లో అంకేసి ఏమన్నాడు, ఆదరణ పుత్రుడు. ఆదరణ పుత్రుడు. ఇంతవరకు ఆదరణ కర్త విషయమై మనం విన్నాం. కానీ స్థానిక సంఘములో ఎవరు అవసరమై ఉన్నారంటే ఒకటి హెచ్చరించేవారు అవసరం, రెండవది ఆదరించేవారు అవసరం. సంఘాల్లో బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిలబడి వాక్యం అందించేవారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు. కానీ ఎవరు అవసరం అంటే సంఘానికి హెచ్చరి. బర్నబా కనబడ్డు రహస్యం అన్ని వేల మంది ముందు యెరూషలేము సంఘంలో ఉన్నాడు. బర్నబా ఏం చేస్తున్నాడంటే ఈ 2 పనులు చేస్తున్నాడు. ఒకటి హెచ్చరిస్తున్నాడు, రెండవది ఆదరిస్తున్నాడు. ఆదరించేవారు అవసరం. అయితే ఒక విషయం, ఆదరించే సమయంలో ఆదరించాలి, హెచ్చరించే సమయంలో. హెచ్చరించుట అంటే గద్దించుట కాదు, వార్నింగ్ ఇవ్వట కాదు. హెచ్చరించుట అంటే ప్రోత్సహించుట, పురుకొలుపుట. ఒకవేళ ఎవరైనా రాలేదనుకో దేవుని సన్నిధికి, వాడు ఏం చేసేవాడు, హెచ్చరించేవాడు. ఏం బ్రదర్ ఈరోజు మీటింగ్ రాలేదే, కూడికి రాలేదే అని అడిగేవాడు. 2 సందర్భాలు మనం గమనించగలం. ఒకటి అపోస్తలుడైన పౌలు విషయంలో తాను హెచ్చరిస్తూ వచ్చాడు. రెండవది జాన్ మార్క్ విషయంలో, సొంత బంధువైనటువంటి మార్క్ విషయంలో హెచ్చరిస్తూ వచ్చాడు. హెచ్చరించేవారు స్థానిక సంఘానికి అవసరమై ఉన్నారు. హెచ్చరించుట అనేది అదొక కృప వరం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, 12:8 ఏమన్నాడు, బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుమన్నాడు. కొన్ని తాత్కాలికమైన వరాలు ఉన్నాయి, కొన్ని పర్మనెంట్గా ఉండే వరాలు ఉన్నాయి. అయితే స్థానిక సంఘములో కేవలం వాక్యం చెప్పడమే అది వరం కాదు, అదొకటే కాదు, ఎన్నో ఉన్నాయి. పంచిపెట్టడం అదొక వరం, హెచ్చరించడం అదొకటి, ఆదరించడం అదొకటి, చేర్చుకోవడం అదొకటి, ఆతిథ్యం ఇవ్వడం అదొకటి. ఇవి చాలా ఉన్నాయి. మనకి ఏది కనపడుతుందంటే స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పేది మాత్రమే కనపడుతుంది. కానీ హెచ్చరించేవారు స్థానిక సంఘానికి అవసరమై ఉన్నారు. అన్ని వేల మంది ముందు బర్నబా ఏం చేస్తున్నాడంటే హెచ్చరించేవాడు. ఎవరైనా రాలేదనుకోండి, వెనుకంజ వేశారనుకోండి, బ్రదర్ మీరు ఎందుకు రాలేదు అని అడిగేవాడు. ఎవరైనా సరిగా ఇరెగ్యులర్గా ఉన్నారనుకోండి, మీరెందుకు క్రమంగా లేరు అని అడిగేవాడు. మిగతా విషయాలు మిగతా వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బర్నబా మాత్రం హెచ్చరిస్తూ వచ్చాడు, హెచ్చరించేవాడు. స్థానిక సంఘంలో సోదరుడిగా సోదరిగా నీవు నేను ఎవరైతే రాలేదో, ఎవరైతే వెనుకబడ్డారో, ఎవరైతే వాక్యం చదవలేదో, ఎవరైతే భక్తి జీవితంలో వెనుకంజ వేశారో వారి విషయమై నీవు నేనేం చేయాలంటే బాధ్యత వహించి హెచ్చరించే విధానంలో ఉండాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హెచ్చరించే సమయంలో ఆదరించకూడదు, ఆదరించే సమయంలో హెచ్చరించకూడదు. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో చేయాలి. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోని, ఏం బ్రదర్ వారి కూడికలకు రాలేదన్నాం అనుకో, ఎట్లుంటుంది? మనల్ని పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తారు. అందువల్ల అక్కడ అడగకూడదు. మనం ఓ జిల్లాకి వెళ్తే ఒక అమ్మాయి అన్నది, అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళింది, క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు నేను కూడా వెళ్ళి ప్రార్థన చేశాను. అన్నా సంఘ పెద్దలు వచ్చి ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, ప్రభువా ఏ ఘోరమైన పాపం చేసి మంచాన పడిందో ఆయన ఆదుకొని ఆదరించండి, మీరు తప్ప ఇంకెవరు ఆదుకుంటారు అని ప్రార్థన చేశారన్న. సగం ప్రాణం మనసం పోయిందన్న. ఇది ఆదరించేది. హాస్పిటల్లో ఉంటే ఏ జబ్బు చేసి పడ్డారు అని మనం ప్రార్థన చేస్తే ఇది ఆదరించడం అవుద్దా? ఆదరించే సమయంలో ఆదరించకూడదు, హెచ్చరించే సమయంలో హెచ్చరించకూడదు. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలో ఖచ్చితంగా చేయాలి. అయితే బర్నబా ఏం చేసేవాడంటే ఎవరైతే రాలేదో వారి విషయమై ఏం చేసేవాడు అంటే గుర్తించేవాడు, కనుక్కునేవాడు, హెచ్చరించేవాడు. ఇలాగా బర్నబా హెచ్చరిస్తూ ఉండగా ఆ సంఘములో ఆ పని విస్తరిస్తూ ఉంది. కనబడకుండా పనిచేస్తున్నాడు. అపోస్తలులు ఏమని పేరు పెట్టారంటే హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. అరే ఈ ఒక బ్రదర్ని అడిగారు, ఏమయ్యా నువ్వు ఎలా వచ్చావు మందిరానికి అని అంటే, నేను ఇంతకుముందు వచ్చాను, మళ్ళీ వెనకంజ వేశాను, కానీ నన్ను మళ్ళీ బలపరిచిన వాడు ఎవరు?
బర్నబా. అరే బర్నబా చేశాడు ఈ పని. మళ్ళొక సహోదరుడు వచ్చాడు, ఏమయ్యా మీరెందుకు వచ్చారంటే పలాని బర్నబా మమ్మల్ని ప్రోత్సహించాడు. బర్నబా అంటే ఈ యొక్క బర్నబా పేరు ఆ సంఘములో ఏమైంది, స్ప్రెడ్ అయింది. బర్నబా చెప్పుకోలే, ఏమండు మీరు ఎవరు చెప్పినా నేను చెప్పానని చెప్పండి, నేను చెప్పానని చెప్పండి, అపోస్తులకు చెప్పండి, పేతురుకి చెప్పండి, అందరికీ చెప్పండి అని అనలా. బర్నబా ఏనాడు కూడా ఎక్స్పోజ్గా తను తానుగా కనబరుచుకున్నవాడు కాదు, పరిచర్య కనబడకుండా పనిచేశాడు. అందుకే హెచ్చరిస్తూ వచ్చాడు, వారిని ప్రోత్సహిస్తూ వచ్చాడు, వారిని పురుకొల్పుతూ వచ్చాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే స్థానిక సంఘాల్లో అటువంటి వారిని కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. నన్ను ఒక మాట చాలాసార్లు ఆదరించింది. అదేంటంటే ఐతుకు కింద పడిపోతే ఐతుకు మీద పడిన పౌలు. ప్రారంభంలో నాకు అర్థం కాల, మొదలే పడిపోతే అతని మీద పడితే ఇంకెట్టుంటుంది. ఐతుకు మీద పడిన పౌలు అంటే పడిపోయిన ఐతుకు దగ్గరికి వెళ్ళి వెట్ట కలిగించాడు అని అర్థం, ప్రేమను చూపించాడు అని అర్థం. ఐతుక నువ్వు జారిపోయావా, నువ్వు పడిపోయావా, నువ్వు ఇలాగ దిగజారిపోయావా అని వెట్ట కలిగించి ప్రేమ చూపించి ఆదరించి ఐతుకును ఎక్కడికి తీసుకొచ్చాడు, పై. యవనస్తులు కొంతమంది పడిపోతే 10 మందికి చెప్పడం కాదు, పడిపోయినటువంటి ఐతుకు విషయమై పేరెంట్స్ని పిలిచి పౌలు తిట్ల అనలా, ఏమయ్యా ఎట్ట పెంచుతున్నారు, అసలు కూర్చోబెట్టి కిటికీలు కూర్చోబెడుతున్నారా, కొద్దిగానే మీకు ఆలోచన ఉందా అని అనలా. 10 మందికి చెప్పలా, ఐతుకు పడిపోయాడు అని అందరికీ చెప్పలా. ఏం చేశాడంటే ఐతుకు దగ్గరికి వెళ్ళాడు. స్థానిక సంఘములో కొన్నిసార్లు యవనస్తులు వెనకంజ వేస్తారు, జారిపోతారు, పడిపోతారు. వాళ్ళ విషయమై పబ్లిసిటీ చేయకూడదు. ఒకవేళ నీకు కన్సర్న్ అయితే, నీకు బాధ్యత ఉంటే, నీకు అంత భారం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చాలు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఎంతమంది యవనస్తులు పడిపోయి ఉన్నారు, వారిని ప్రోత్సహించేవారు లేరా, హెచ్చరించేవారు లేరా? అయితే బర్నబా ఎంతమందిని హెచ్చరిస్తూ వచ్చాడు, ఎంతమంది పురికొల్పించబడ్డారు. పరిశుద్ధాత్ముడు బర్నబా పేరు మాత్రమే ఇక్కడ ఎక్కువగా మనం చూస్తున్నాం. అన్ని వేల మంది ముందు కనబడకుండా పనిచేస్తున్నాడు. బర్నబా హెచ్చరించేవాడు, బర్నబా ఆదరించేవాడు. హెచ్చరించేవారు సంఘానికి అవసరం. 3 విషయాల్లో హెచ్చరించాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని 11వ అధ్యాయం అంత్యోకయకు వచ్చాడు. 11:23 అతడు వచ్చి అంత్యోకయకు వచ్చాడు, దేవుని కృపను చూచి సంతోషించి, దేవుని యొక్క కృప వారి మధ్య ఉన్నప్పుడు చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరి. మొదటిది ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రభువును మీరు స్థిర హృదయంతో హత్తుకొనండి అని హెచ్చరిస్తున్నాడు. మీరు ఎవరిని అంటి ఉన్నా అంటి లేకపోయినా, ఎవరితో స్థిరంగా ఉన్నా లేకపోయినా ప్రభువును స్థిరంగా హత్తుకోండి. అన్ని పరిస్థితుల్లో ప్రభువుతో మీరు అంటి ఉండండి. మీలో ఒక స్టెబిలిటీ ఉండాలి, ఒక స్టాండర్డ్నెస్ ఉండాలి, ఒక నిలకడ జీవితం ఉండాలి. పరిస్థితులను బట్టి ఫ్లెక్సిబిలిటీ కాదు. విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితులను బట్టి మనం మాటికి మారకూడదు. కొంతమంది బాగా స్థిరంగా ఉంటారు, ఏదైనా చిన్నది జరగా ఏమైపోతారు, అస్థిరులైపోతారు. వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి, పరిస్థితులను బట్టి ఏనాడు కూడా అస్థిరంగా ఉండకూడదు. ఆ బర్నబా అక్కడికి వెళ్ళాడు, అంత్యోకయకు వచ్చాడు, దేవుని యొక్క కృప చూచాడు. ఏమని హెచ్చరిస్తున్నా అంటే, ప్రభువును మీరు స్థిర హృదయంతో హత్తుకోండి. అన్ని పరిస్థితుల్లో మీరు స్థిరంగా ఉండండి. ప్రభువును హత్తుకోండి, ప్రభువును హత్తుకోండి, వ్యక్తులను కాదు. శ్రమలు ఉన్నాయి, విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి, అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అది మొదటిది. రెండవది ఏమని హెచ్చరిస్తున్నాడు, 13వ అధ్యాయం 43వ వచనం. 13:43 అపోస్తుల కార్యములు 13:43. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వారు ఏం చేస్తున్నారు, వీరు వారితో మాట్లాడుచు
దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించారు. ఒకటి ఏమని హెచ్చరిస్తున్నా అంటే మీరు ప్రభువులో స్థిరంగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. రెండవది ఏమని హెచ్చరిస్తున్నా అంటే దేవుని కృపయందు నిలకడగా ఉండండి. మీరు దేవుని యొక్క కృప పొందేటట్టుగా ఉండండి. అలాగే ఇట్లయితే మీరు ఎక్కడున్నా సరే ప్రభువులో దేవుని యొక్క కృపలో నిలకడగా ఉండండి. ఆయన యొక్క కృప పొందే రీతిగా ఉండాలి తప్ప ఆయనకు ఆయాసకరంగా ఉండొద్దు, ఆయనకు కష్టంగా ఉండొద్దు, ఆయనకు ఇబ్బందికరంగా ఉండొద్దు. దేవుని కృపలో నిలకడగా ఉండండి. పౌలు తన యొక్క సేవా జీవితంలో అనేక సందర్భాల్లో దేవుని యొక్క కృపను అనుభవించాడు, కృప పొందేటట్టుగా ఉన్నాడు. అందుకే ఆయన కృపను సఫిషియెంట్గా అనుభవించాడు. ఏ కృప అయితే అనుభవించాడో అందుకే ప్రతి బలహీనతలో దేవుని యొక్క కృప ఎప్పటికప్పుడు పొందుతూ వచ్చాడు. పౌలు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడు. ఎందుకంటే నాలో ఉన్న బలహీనతలో దేవుని యొక్క శక్తి నన్ను ఏం చేసింది? కమ్ముకున్నది, నింపింది. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు కట 50% బలం ఉండి మిగతా 50% బలహీనత ఉంటే ఈ 50% బలహీనత విషయంలో ఎవరి మీద ఆధారపడేవాడు? దేవుని మీద. అయితే ఆ మిగతా 50% బలం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఇప్పుడు 40% బలం ఉంది, 60% బలహీనత ఉంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఏమన్నా అంటే 10% నా దగ్గర బలం ఉంది, 90% బలహీనత ఉంది. ఈ 90% బలహీనతలో ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది. అందుకే అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో. అంటే ఆ బలహీనత ఏర్పడినప్పుడు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయినప్పుడు దేవుని యొక్క శక్తి కమ్ముకుంటూ వచ్చింది. దేవుని యొక్క కృపలో నిలకడగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. మూడవది ఏమని హెచ్చరించాడు? 14వ అధ్యాయం 23వ వచనం. 14:23 అపోస్తలుల కార్యములు 14:23 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. అంత్యోకయ ఈకొనేలో జరిగిన సన్నివేశం మనకు తెలుసు. పౌలు బర్నబాలు వారి మధ్య పనిచేశారు. ఆ సందర్భంగా వీరు ఏమని హెచ్చరిస్తున్నా అంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి. దాని తర్వాత శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యములో మనము ప్రవేశిస్తాం. ఈ 3 విషయాలు. ఒకటి, ప్రభువులో నిలకడగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. రెండవది, దేవుని కృపలో నిలకడగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. మూడవది, విశ్వాసములో నిలకడగా. వారిని విశ్వాసములో బలపరుస్తున్నాడు. వారి విశ్వాసం, స్థానిక సంఘములో కొంతమంది విశ్వాసములో బలపరిచేవారు స్థానిక సంఘానికి అవసరం. విశ్వాసములో స్థిరపరుస్తున్నారు. మీరు విశ్వాసములో నిలకడగా ఉండండి. శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలలో మీ యొక్క విశ్వాసం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది. అటువంటి విశ్వాసం కలిగిన తర్వాత దేవుని యొక్క మహిమలో మీరేమవుతారు? ప్రవేశిస్తారు. వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచిన వాడు, వారు విశ్వాసంలో దిగజారిపోతే, విశ్వాసంలో ఆరిపోతే, విశ్వాసంలో వెనకంజ వేస్తే విశ్వాసంలో దృఢపరిచేవారు స్థానిక సంఘములో అవసరమై ఉన్నారు. ఈ పని చాలా గొప్పది. తోటి ఎవరైనా గాయపరచబడ్డారు, ఎవరైనా దెబ్బతిన్నారు, ఎవరైనా కుటుంబంలో చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? బలపరచాలి. వారిని హెచ్చరించాలి. సోదరుడా, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు విశ్వాసము కలిగి ఉండు. ఈ శ్రమలు ఉన్నాయి, శ్రమలు అన్నీ పొందిన తరువాత ఏమన్నది? మహిమ ఉన్నది. స్టెఫనీ జీవితంలో చూడండి, రాళ్ళు రువి కొడుతుంటే ఏం చూస్తున్నా అంటే తనకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుని యొక్క కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలువబడి ఉన్నాడు, అది నేను చూస్తున్నాను. దేవుని యొక్క మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నది. ఆ రాళ్ల దెబ్బలకు, ఆ వేదనకు, ఆ బాధకు ప్రభువును చూస్తూ ఉన్నాడు. తనకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే తరువాత నేను పొందబోయేది ఎక్కడ? ఆ మహిమ నేను పొందుతాను. సోదరుడా, సోదరి, మన విశ్వాసాన్ని బట్టి ఎవరినైనా ప్రోత్సహించామా? ఎవరినైనా పురికొల్పామా? ఎవరినైనా బలపరిచామా? ఎవరికైనా ధైర్యాన్ని కలిగించామా? మన విశ్వాసాన్ని ఎప్పుడైనా నూరిపోసామా?
అటువంటి విశ్వాసం మనకుందా? కొన్నిసార్లు స్థానిక సంఘంలో కొంతమంది సహోదరులు ఉంటారు, కొంతమంది సహోదరులు ఉంటారు. వాళ్లకు విశ్వాసం బలంగా ఉంటుంది, కానీ ఆ విశ్వాసం పెద్దగా కనబడదు. కానీ వారికి ఎప్పుడైతే శ్రమలు వస్తాయో అప్పుడు ఆ విశ్వాసము కనబడుతుంది. మా దగ్గర చాలా సంవత్సరాల కిందట ఒక ఆంటీ ఉన్నాడు. ఆమె ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. చాలా దీనస్థితి. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్లే, అన్నీ పోయాయి, చాలా దీనస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఇంటికి వెళ్ళాం. పెద్దలుగా మేము కొంతమంది వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఆంటీకి కాలు తీసేశారు. కాలు తీసేస్తే మేము చాలా బాధపడుతున్నాం. అయ్యో ఆంటీ ఇట్లా షుగర్ వచ్చి మీకు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఆ ఆంటీ ఏమన్నారంటే, బాబు ఈ కాలు ఏముంది బాబు, ఈ కాలు ఉంది కదా, ఏం పర్వాలేదు బాబు, ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉందంటే మేము చాలా దిగులు పడుతున్నాం. అయ్యో ఈ ఆంటీ ఇట్లుందే అని. ఆమె సింపుల్గా చెప్తుంది. అంటే ఆమె విశ్వాసము ఇంత బలమైందా అన్న సంగతి ఎప్పుడు అర్థమైందంటే ఆ పరిస్థితుల్లో, ఆ శ్రమల్లో అప్పుడు మాకు అర్థమైంది. దాందేముంది బాబు, ఈ ఈ ఈ కాలు పోయినా పర్వాలేదు బాబు, మనం వెళ్ళేది పరలోకానికి వెళ్తాం కదా బాబు, దాందేముంది బాబు, మీరు ఎందుకు అంత దిగులు పడుతున్నారు బాబు అని అంటుంది. మేము ఎంత వేదనతో వెళ్ళామో ఆమె విశ్వాసం చూడగానే మాకేమనిపించిందంటే, మనం చిన్నదానికి పెద్దదానికి బాధపడతాం. కొంతమంది కనబడకుండా విశ్వాస జీవితంలో ఉంటారు. కొంతమంది కొన్ని కుటుంబాలు చూడండి, గాయపరచబడి ఉన్నాయి, వేదనలో ఉన్నాయి, బాధలో ఉన్నాయి, కానీ వారి యొక్క విశ్వాసం నిలకడగా ఉంది. వారు ఎంత గట్టి విశ్వాసం కలిగిన వారు. కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో వారికి ఉన్న విశ్వాసం ఇంత కాదు. అలాగైతే విశ్వాస జీవితంలో మీరు నిలకడగా ఉండండి. ఈ 3 విషయాలు హెచ్చరిస్తూ వచ్చాడు. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. హెచ్చరించేవారు స్థానిక సంఘానికి అవసరం. రెండవది చూస్తున్నాం, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు అని. ఒకటి కిందేసేమన్నారు, ఆదరణ పుత్రుడు. ఈ బర్నబా ఏం చేసేవాడంటే, స్థానిక సంఘములో ఎవరైతే గాయపరచబడ్డారో వారిని గుర్తించి వారిని ఏం చేసేవాడు, ఆదరించేవాడు. స్థానిక సంఘములో ప్రాముఖ్యమైంది ఆదరించేవారు అవసరమై ఉన్నారు, గాయపరిచేవారు కాదు. ఎప్పుడైనా ఎవరినైనా ఆదరించిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి దర్శించి ఆదరించిన సందర్భాలు ఉన్నాయా? కొన్నిసార్లు ఏదైనా ఖర్చు పడిన సందర్భాలు ఉన్నాయా? ఆదరిస్తే ఒక వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మనం సంపాదించుకుంటాం. నిజంగా ఆ కరోనా సమయంలో ఎంతమంది గాయపరచబడ్డారు కదా. ఆదరించిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి, ఆదరించిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆదరించే వారు స్థానిక సంఘానికి అవసరమై ఉన్నారు. ఆదరించడంలో ఒక 2-3 విషయాలు చెప్పాలంటే, యోబు గ్రంథంలో 2వ అధ్యాయం, యోబు గ్రంథం, ఆదరించడంలో ఎలా ఆదరించగలమో ఒక ఆర్డర్ ఉంది. దాని ప్రకారం మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. 2వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 2:11. తేమానుడైన ఎలిఫజు, షూహీడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినిన వారి. ఆదరించడంలో మొదటి వంతు ఏంటంటే, మనము ఎవరైతే గాయపరచబడ్డారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ విషయం నేనేమవ్వాలి, వినాలి. కొంతమంది వినరు. కొంతమంది, అన్న మా ఇంట్లో బాగలేదన్నా, సర్లే మా తర్వాత చూద్దాం అని అంటారు. అరే వాళ్ళు చెప్పేది వినరే. కొన్ని సంఘాల్లో చూడండి, ఏదైనా బాగా ఉన్న వ్యక్తి అయితే, బ్రదర్ ఏమైంది చెప్పండి, మీ పాప ఏమైంది, మీ అబ్బాయి ఏమయ్యాడు అన్నీ అడుగుతారు. కానీ ఒక దీనస్థితిలో ఉన్న వారి విషయం వాళ్ళు ఎంత చెప్పినా కూడా పట్టించుకోరు కొంతమంది. అందుకంటారు, ఈ సంఘంలో మాకేమీ లేదు, ఆదరణ లేదు. మొట్టమొదటిగా వినడం ముఖ్యం. కొంతమంది నుండి కొంతమంది ఇళ్ళకి వెళ్తే, నేను చాలాసార్లు, వృద్ధులు ఉంటారు కొంతమంది, 80-90 సంవత్సరాలు ఉన్నారు మా దగ్గర. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట కూర్చుంటే, అవ్వా ఇంకా నేను ప్రార్థన చేసి వెళ్తాను. అప్పుడే వెళ్తావా నాయనా అంటారు. ఎందుకు? ఒక గంట సేపు ఎవరు కూర్చోరు ఆమె దగ్గర. గంట సేపు అంతా విన్న తర్వాత, అవ్వా ఇంక వెళ్తాను అంటే, అప్పుడు వెళ్తావా, ఇంకా కాసేపు కూర్చో, ఏం పనింది నీకు అంటారు. అంటే వాళ్ళు మనకి, అంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలని.
కొన్ని కుటుంబాలకు వెళ్తే ఎంత బాధ ఉంటుందో తెలుసా? వినాలి, మొట్టమొదటిలో ఆదరించడంలో ఏం చేయాలి? మా పరిస్థితి వారు విన్నారు. రెండవది ఏం చేస్తున్నాడు? విన్న తర్వాత వారు విని అతనితో కలిసి దుఃఖించుటకు, ఖర్చు పెట్టడానికి కాదు, కలిసి ఉండాలి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, సోదరుడ సోదరి, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో వాళ్ళతో కలిసి ఉంటే చాలు, అదే ఆదరణ. నువ్వు ఖర్చు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, నువ్వు పండ్లు తేవచ్చు, తేవకపోవచ్చు, భోజనం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళతో ఉంటే చాలు. ఒక రోజంతా పెయిన్ అనుభవించామనుకోండి, వాళ్ళు ఎంత ఆదరించబడతారు తెలుసా? ఈ శ్రమలో, ఈ బాధలో పలాని సహోదరుడు, పలాని సహోదరి మాతో ఉన్నారు. ఇది ఎంత గొప్ప పరిచర్య సంఘానికి. తర్వాత దుఃఖించుట అని అన్నాడు. అంటే వారితో కలిసి మనం ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం, ప్రలాపిస్తున్నాం, బాధపడుతున్నాం. కొన్నిసార్లు ఆ పెయిన్ అనుభవించడం, ఆ బాధ అనుభవించడం, ఆ వేదన అనుభవించడం, ఇది ఆదరణలో ఒక భాగం. మరలా ఏమన్నాడు? అతన్ని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడచి వచ్చిరి. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళకపోతే మీరు ఫోన్ చేసి చెప్పొద్దు, అక్క మేము రావాలనుకున్నాం, చాలా ప్రయత్నం చేసాం, ఇవన్నీ వద్దు. అసలు వెళ్తేనే చెప్పండి అంతే. వెళ్ళకుండా మేము ఎన్నో అనుకున్నాం, మేము కొంత డబ్బులు తీసి పెట్టాం, కొంత ఇద్దాం అనుకున్నాం, అవన్నీ ఒట్టి మాటలయ్యి. అవన్నీ తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఇవ్వండి అంతే. వాళ్ళు మొదలే గాయపడి మేము రావాలనుకున్నాం, చెయ్యాలనుకున్నాం, ఇవ్వాలనుకున్నాం, వద్దాం అనుకున్నాం, ఇంక అనుకుంటానే ఉంటారు కొంతమంది, ఎంతసేపు ఉన్నా కూడా. ఇట్లా అనుకునే వాళ్ళు కాదు, మనం ఏదో ఒకటి చెయ్యాలి అంతే. వీళ్ళు ఏం చేశారు? అనుకున్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అతని పోల్చలేక పోయారు. అలాగనే చూస్తూ ఉన్నారు. తమ వస్త్రములు అంటే యోబు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనికి ముగ్గురు వచ్చారు. నిజంగా ఆ పెయిన్ అనుభవిస్తున్నారు. నిజంగా యోబుకి ఎంత ఆదరణ ఉంది. అందరు వెళ్ళిపోయారండి, పనోళ్ళు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. భార్య ఒక్కతే ఉంది, భార్య ఒక్కతే ఉంది, ఎవ్వరు లేరు. ఆ ముగ్గురు స్నేహితులు వచ్చారు, కలిసి ఆ శ్రమ అనుభవిస్తున్నారు. కలిసి ఆదరణలో కలిసి ఉండడం, కలిసి శ్రమ అనుభవించడం, కలిసి ఆ బాధ అనుభవిస్తే ఆ సంఘానికి, ఆ వ్యక్తికి, ఆ సోదరుడికి, ఆ సోదరికి ఎంత ధన్యత, ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? ఆ శ్రమలో ఈ కన్నెలలో మాతో ఈ ముగ్గురు ఉన్నారు అని. అంత మాత్రమే కాదు, వారు తల మీద ధూళి చల్లుకున్నారు, ఎలుగెత్తి ఏడ్చారు, ఒక్క మాట కూడా చెప్పలేదు. వారు చూసేట పోల్చుకోలేకపోయారట. ఇంతకు ముందున్న యోబు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. యోబు అంతా బాగుపడిన తర్వాత కొంతమంది వచ్చి ఆదరించారు, చూసారా? మన పరిస్థితులు అలాగనే ఉంటాయి కొన్నిసార్లు. 42వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 42:11. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయలైన వారు వచ్చి అన్నాడు. ఎప్పుడు వచ్చారు? 10వ వచనంలో, అతనికి క్షేమస్థితి కలగ్గా అతని యొద్దకు వచ్చారు. ఎప్పుడు వచ్చారు అక్క చెల్లెళ్ళు? అన్నీ ఉన్నప్పుడు, అన్నీ లేనప్పుడా? ఇందాక అంకుల్ అన్నాడు, బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి, చీమలు ఉంటాయి అన్నట్టుగా. వీళ్ళు ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత వచ్చారు. వీళ్ళు అక్క చెల్లెళ్ళు వచ్చి, వాళ్ళు పరిచయస్తులు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు, అవి కావాలి మనకు ముఖ్యం. ఏ కావాలి? అన్నపానములు వచ్చి పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖాలు. ఎప్పుడు? బాగున్నప్పుడు, బాగలేనప్పుడు. అంతా బాగున్నాక ఒక మొక్క కొరికి, యోబా ఎంత బాధపడ్డావయ్యా అని మింగి, నిజంగా నువ్వు ఎంత దుఃఖపడ్డావు అని మళ్ళీ తిని, ఇది ఆదరించడం అంటే. చాలాసార్లు కొంతమంది ఆదరిస్తారు, అన్నీ ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోతారు, కానీ అన్నీ లేనప్పుడు వదిలేరు. అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వస్తారు, అప్పుడు ఆదరిస్తున్నారు. జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఎత్తడం ఎందుకు? అదేదో ఎత్తాల్సింది ముందే కదా, ఆదరించాల్సింది ముందే కదా. కొంతమంది ఎలా ఆదరిస్తారంటే, వీళ్ళు ఇతరులను ఆదరించరు, కానీ వీళ్ళ వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు, కానీ తర్వాత వచ్చి ఆదరిస్తారు. అటువంటి ఆదరణ కాదు. స్థానిక సంఘాల్లో ఆదరించేవారు అవసరం. గాయపడిన వారిని ఆదరించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? నేను ముగిస్తున్నాను.
ఒక రోజున పౌలు వచ్చి కలుసుకోవడానికి సంఘంలో ప్రయత్నం చేసినప్పుడు అతడు శిష్యుడని నమ్మల. ఎందుకనంటే అసలు సౌలు వస్తున్నాడంటేనే మామూలుగా ఉండదండి పరిస్థితి. లోపలికి వచ్చాడు, అందరూ కూర్చొని ఉన్నారు మీటింగ్లో, అపోస్తులు ఉన్నారు. వచ్చి వందనాలు అన్నా అని అన్నాడు. బ్రదరు వందనాల తర్వాత సంగతి మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. అది కాదన్నా, నేను ప్రభువుని నమ్ముకున్నా. కరెక్టే బ్రదరు, నమ్ముకున్నావు, కానీ తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ఎందుకని? ఇది కొత్త వేషమేమో. ఇతను ఏంటంటే లోపలికి వచ్చాడంటే తలుపు మూసాడంటే మొదలు పెడితే మామూలు ఉండదు. ఎవరు? అది వాళ్ళకి తెలిసింది. అది అననీయాను పొమ్మంటే, అయ్యా నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడని నేను చూడలా, విన్నాను అన్నాడు. నేను చూడలేదు, విన్నా. పోయి అక్కడికి పంపమంటున్నావేంది? మామూలుగా పొరపాటున కళ్ళు మూసుకున్నాడేమో, తెరిచాడంటే నాకు ఎట్టుండదు, వద్దనే అన్నాడు. లేదయ్యా నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా నమ్మలా. వెళ్తున్నప్పుడు నిజంగా చాలా బాధతో వెళ్ళిపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో బర్నబా దగ్గరకు తీసి కలిపాడు. ఆదరించేవారు అవసరమై ఉన్నారు. జాన్ మార్కును వద్దని తృణీకరిస్తే జాన్ మార్కును వెంట పెట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి సరి చేశాడు, ఆదరించాడు. బర్నబా ఎక్కడైనా సరే ఏం చేసేవాడు? గాయపరిచేవాడు కాదు. స్థానిక సంఘానికి ఎవరు అవసరమంటే ఆదరించేవారు అవసరం. దెబ్బతిన్న మన జీవితాలు ఆదరించింది మన ప్రభువే. పాడైపోయిన మన జీవితాలను ఆదరించింది ఎవరు? ఎంతమందిని ఆయన ఆదరించాడు. ఆయన యొద్దకు వచ్చి ఆదరణ పొందలేని వారంటూ ఎవరు లేరు. అమ్మాయ, మనల్ని ఆదరించేది మన ప్రభువు మాత్రమే. అన్ని పరిస్థితులు ఆదరించగలడు. ఎవరో ఆదరిస్తారని వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు, మన ప్రభు ఆదరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఆదరించేవారుగా స్థానిక సంఘాల్లో మనం ఉందాం. హెచ్చరించే సమయంలో హెచ్చరిద్దాం, ఆదరించే సమయంలో ఆదరిద్దాం. ప్రభు కొరకు సాక్షులుగా మనం జీవిద్దాం. అసలైన ఆదరణ మనం పొందేది ఎవరి దగ్గర? మనం ప్రభు ఎదుట. సోదరుడా, సోదరి, గాయపరచబడి వేదనలో బాధలో ఉన్నావా? ప్రభు మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు మనకు తృప్తినిస్తుంది. అటువంటి ఆదరణ కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. ఆదరణ నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి ఓదార్చిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయంలో పదిలించేసి మధ్యాహ్న కొడుకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.